అందరికీ నమస్కారం. రాజకీయాల్లో ఏమన్నా ఉండొచ్చు, కానీ నోటి దురద ఉంటే మటుకి రాజకీయాలు కలిసి రావనేది కృష్ణా జిల్లాలో ఒక ప్రముఖ నాయకుడి గురించి మనం చెప్పుకుంటాం. ఎందుకంటే రాజకీయంగా ఎంత కలిసి వచ్చినా, ఎంత అదృష్టం ఉన్నా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయినా సరే నోటి దురద, నోటి అదుపు లేకుండా ఎలా పడితే అలా మాట్లాడితే అది ఒకరు ఇవాళ మాట్లాడింది ఇవాళ పనిచేది రేపు పనిచేస్తుంది. అలా అందరితోనూ శత్రుత్వం తెచ్చుకున్న వ్యక్తి కృష్ణా జిల్లాలో ఒక ఆయన ఉన్నాడు. పాపం ఆయనే దేవినేని ఉమామేశ్వరరావు. ఆయన అన్నగారి రాజకీయ వారసత్వాన్ని పుచ్చుకొచ్చాడు. ఆయన అన్నగారు దేవినేని వెంకటరమణ 94లో రాష్ట్ర రాజకీయాల్లో వచ్చి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేసి రైలు యాక్సిడెంట్లో చనిపోయాడు పాపం ఈ దేవినేని వెంకటరమణ. ఆయన వారసుడిగా వచ్చి ఈయన 99లో ఎమ్మెల్యేగా గెలిచాడు ఈ దేవినేని ఉమామేశ్వరరావు. ఇక్కడ నందిగామ నియోజకవర్గం నుంచి 2004లో ఎమ్మెల్యేగా గెలిచాడు దేవినేని నందిగామ నియోజకవర్గం నుంచి. మళ్ళీ 2009 బైఫర్కేషన్లో మైలవరం వచ్చి మైలవరంలో కూడా ఎమ్మెల్యేగా గెలిచాడు 2009లో కూడా. 2014 వచ్చేటప్పటికి మళ్ళీ మైలవరం నుంచి గెలిచి రాష్ట్రంలో మేజర్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు సేకరించి 5 సంవత్సరాల పాటు ఇరిగేషన్ మంత్రిగా పట్టిసీమ కానీ పోలవరం కానీ పరుగులు పెట్టించడంలో ప్రధాన భూమిక వహించిన వ్యక్తి. అది వాస్తవం. అయితే ఆయనకి ఏంటి, నోడు దురద ఎక్కువ. ఆయన మనుషులు దగ్గర చేసుకోవడం చేత కాక అందరినీ దూరం చేసుకున్నాడు. కృష్ణా జిల్లా మొత్తం వ్యతిరేకించారు. ఆయన వ్యతిరేకత మూలనే కొడాలి నాని, వంశీ ఇలాంటి నాయకులు పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, వైసీపీకి వెళ్ళిపోయారు. ఇక కొనకళ్ళ నారాయణయ్య, ఇట్లా ఓడే ప్రసాద్, మిగిలిన వాళ్ళందరూ కూడా, గద్దె రామ్మోహన్, వీళ్ళందరూ కూడా ఆయనతో పైకి అందరూ నటిస్తారు, కానీ ఆత్మీయ సఖ్యత లేదు. అందరూ కూడా ఆయన అంటే ఒక రకమైన భయం, ఒక రకం అంటే వ్యతిరేకత భావం ఉన్న వ్యక్తులే. అలాంటి దురదృష్టం వెంటాడింది దేవినేని ఉమామేశ్వరరావు. అయితే ఆయన వ్యక్తి చూస్తాకి అట్లా ఉంటాడు, కానీ మనిషి మంచాడే, కానీ మాట తీరు ఆ విధంగా ఉంటుంది. అంతేగాని దాన్ని పాజిటివ్ వేలో థింక్ చేయలేక కొంతమంది ఆయనకు దూరం అయ్యారు. రాజకీయాల్లో అది పనికిరాదు. ప్రతిరోజు అందరినీ బతిమాలేయాలి, అందరినీ ప్యాంపరింగ్ చేయాల్సిందే. ఆ పరిస్థితులు లేకపోవడం వల్ల కొద్దిగా వెనకబడ్డాడని చెప్పొచ్చు. 4 సార్లు ఎమ్మెల్యే కలిసి ఒకసారి క్యాబినెట్లో మేజర్ ఇరిగేషన్ మినిస్టర్ చేసిన వ్యక్తికి 2024లో సీట్ లేదు కృష్ణా జిల్లాలో. తెలుగుదేశం పార్టీ జిల్లా మొత్తం వ్యతిరేకించింది ఆయనకి సీట్ ఇద్దామంటే. ఆ పరిస్థితుల్లో మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ వైసీపీ నుంచి తీసుకొచ్చి అతనికే అక్కడ టికెట్ ఇచ్చారు. మిగిలిన ప్లేస్లు ఎక్కడ కూడా ఖాళీ లేక సీటు వల్ల. ఇక ఆయన పరిస్థితి ఏంటని ఆయన అభిమానులంతా ఆందోళన చెందుతున్నారు. ఏంట్రా బాబు 29 వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి కనపడుతుంది ఆయనకి. ఎందుకంటే ఈలోపు కార్పొరేషన్ పదవి ఆయన చేయడు. ఎందుకంటే ఆయన మాకు స్టేట్ మంత్రిగా చేసి, అందులో మేజర్ ఇరిగేషన్ మినిస్టర్గా చేసి, అందులో చంద్రబాబు నాయుడికి ఇటు లోకేష్కి సన్నిహితులుగా ఉంటూ, పార్టీకి అవసరమైనప్పుడు స్పోక్ పర్సన్గా కూడా వ్యవహరిస్తూ, పార్టీ కష్టకాలంలో కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు బజార్ను పడి మాట్లాడే వ్యక్తుల్లో ఆయన ఒకడు దేవినేని ఉమామేశ్వరరావు. అలాంటి వ్యక్తికి 29 వరకు ఎమ్మెల్యే సీటు కూడా వచ్చే పరిస్థితి కనపడట్లేదని ఆయన అభిమానులంతా ఆందోళన చెందుతున్నారు. రాజకీయాలే నోటు దొరుకుతుంటే ఈ విధంగానే ఉంటుందనేది ఇది ఒక ఉదాహరణగా మనం తెలియపరుస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.